హలో అండి, అక్కయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే ఇదివరకే పెట్టాను కదండి. ఇంకా అది చూసిన వారు ఇది కూడా చూసేయండి. ఇంకా సత్యనారాయణ వ్రతానికి ముందైతే పుట్టింటి ఒడి బియ్యం అయితే పోసుకోవాలని పంతులు గారు అయితే చెప్పారు. ఇంకా అక్కయ్యకైతే మా ఇంటి మహాలక్ష్మికి, మా పుట్టింటి మహాలక్ష్మికి అయితే ఇప్పుడు ఓడి బియ్యం కార్యక్రమం అయితే నడుస్తుంది. ఇంకా మాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా మా మరదలైతే ఓడి బియ్యం పోస్తుందండి అక్కయ్యకైతే. ఇంకా 5గురు ముత్తైదువలు అయితే ఓడి బియ్యం పోయాలండి, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా. ఇంకా మేమైతే అక్క చెల్లెళ్ళం అయితే పోయకూడదు అని అన్నారు. ఇంకా అందుకే పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదండి, ఇంకా వాళ్ళతోనైతే పోపిస్తున్నాము. ఇంకా కార్యక్రమం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడైతే వ్రతం కోసమని సిరా నైవేద్యం అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా పొద్దున్నైతే పాలు పొంగించి ఇంకా పరమాన్నం అయితే వండి హోమానికైతే నైవేద్యంగా చూపించాము అని చెప్పాం కదండి. పరమాన్నం అయితే చాలా సూపర్గా కుదిరిందండి. ఇంకా టేస్ట్ అయితే అద్రహో అన్నట్టుగా ఉందండి. ఇంకా మా మరదలు పోసిన తర్వాత అయితే ఇంకా మా వదిన గారు అయితే పోస్తున్నారు. ఇంకా మా కోడలు వాళ్ళ అమ్మ అండి, ఇంకా వదిన గారు కూడా పోస్తున్నారు ఓడి బియ్యం అయితే. ఇప్పుడు ఇలా వరుస కుదిరిన వాళ్ళందరితో అయితే పోపించామండి ఓడి బియ్యం అయితే. ఇంకా అక్కయ్య వాళ్ళ వియ్యపురాలన్నమాట. ఆమె పోసిన తర్వాత ఇంకా మా మేనత్త కూతురు, మా చెల్లెలకి ఆడపడుచు అండి, మా నాన్న వాళ్ళ అక్కయ్య కూతురు మేనకోడలండి. ఇప్పుడైతే ఓడి బియ్యం పోసేది మా మేన వదిన. ఇంకా మా మరదలైతే అందరికీ అయితే బొట్లు పెడుతుందండి. ఇప్పుడు ఇక్కడి వాళ్ళు అక్కడే అన్నట్టు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారండి. ఓ వైపున ఓడి బియ్యం కార్యక్రమం, ఓ వైపున వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టడం అన్నీ నడుస్తున్నాయండి. ఇంకెక్కడి అక్కడే చకచకా పనులన్నీ పూర్తయిపోతున్నాయి. ఇంకా వదిన వరుస అవుతారండి. ఇంకా వీళ్ళైతే ఇంటి పక్కన వాళ్ళు. ఇంకా ఈ వదిన గారితో కూడా పోపిస్తున్నాం. వయసులో పెద్ద ఇంకా వరుస అయిన వాళ్ళందరూ అయితే పోసారు. ఇంకా మా బియ్యంపురాల వాళ్ళ వదిన అండి, ఇంకా వీళ్ళు కూడా ఓడి బియ్యం పోసారు. ఇంకా 5గురు అయితే పోయాలండి. ఇంకా 5గురు ఓడి బియ్యం పోసిన తర్వాత ఇలా తీసుకుంటారండి పుట్టింటి వారికి 5 పిరికిల బియ్యం అయితే ఆశీర్వాదంగా తీసుకుంటారు. ఇది వెనకటి నుండి వస్తున్న సాంప్రదాయం అండి. ఇంకా ఇప్పుడైతే అక్కయ్య వాళ్ళ వియ్యంపురాలు వియ్యంపుడు ఇంకా బట్టలు అయితే పెడుతున్నారండి. ఇంకా మా ఇంటి మహాలక్ష్మికి మా పుట్టింటి ఓడి బియ్యం బట్టలు కార్యక్రమం అన్నీ అయిన తర్వాత ఇప్పుడు మా కోడల వైపు అన్నమాట. ఇంకా ఇంటి లక్ష్మిలు ఇద్దరు అన్నమాట అండి, అక్కయ్య కోడలు ఇద్దరు ఇంటి లక్ష్మిలకైతే వాళ్ళ పుట్టింటి నుండి బట్టలు ఓడి బియ్యం కార్యక్రమం అయితే నడుస్తుందండి. ఇంకా కొంచెం గ్యాప్ వచ్చిందా ఇంకా మేమైతే సెల్ఫీలు పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా సూటబుల్ మెమొరీ లాగా ఉంటాయని ఇలా. ఇంకా మా మరదలు, మేనకోడలు, మా చెల్లెలు అందరం ఎక్కడి వాళ్ళు అక్కడే హడావిడిగా ఇలా చాలా బాగా సాగుతుందండి కార్యక్రమం అయితే. ఇంకా వియంపురాలు అయితే అందరికీ బట్టలు పెట్టి అయితే వాళ్ళైతే మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఇంక ఇప్పుడైతే ఓడి బియ్యం పోసారు ఒకరి తర్వాత ఒకరు. వీళ్ళు కూడా 5గురు అక్కయ్యకు పోసి మళ్ళీ తర్వాత మా కోడలికి కూడా పోస్తారండి. ఇంకా తెలంగాణ వైపు అయితే ఇలా ఓడి బియ్యం కార్యక్రమం అని అయితే ఉంటుందండి. ఏ ఫంక్షన్ చేసుకున్నా కానీ ఇంకా ఇదైతే సాంప్రదాయంగా వస్తుందండి వెనుకటి నుండి అయితే. ఇంకా నేనైతే వెంకటేశ్వర కళ్యాణంలో స్వామి అమ్మవార్లకి ఓడి బియ్యం పోసాను. ఇంకా మా వదిన గారికి, మా వియ్యంపురాలకి కూడా, ఇంకా మా పెద్ద కూతురు అక్కయ్య వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ వియ్యంపురాల గారికి కూడా ఓడి బియ్యం పోసానండి. ఇంకా నేనైతే ఈ గృహప్రవేశం ఫంక్షన్లో అయితే ఇద్దరికి ఓడి బియ్యం పోసే అదృష్టం అయితే నాకైతే దక్కిందండి. ఇంకా మా కోడలు వాళ్ళ పెద్దమ్మ కోడలండి. ఇంకా ఈ అమ్మాయి అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ చిన్న కోడలు. ఇంకా వదిన వరుస అవుతుంది కాబట్టి ఇంకా ఆడపడుచుకైతే ఓడి బియ్యం పోస్తుందండి.
ఇలా అందరూ వరుసైన వారితో అయితే ఓడి బియ్యం పోపిస్తారండి, పుట్టింటి ఓడి బియ్యం. మా వియ్యంపురాల వాళ్ళ వదిన వాళ్ళ చెల్లెలండి, అందరం బంధువులము. ఇంకా ఒక రోజు ముందే వెళ్ళామండి, అందరం ఒక రోజు ముందే వెళ్ళి చాలా సంతోషంగా అందరం సరదాగా చాలా చక్కగా గడిపామండి. ఇదివరకు వీడియో అయితే పెట్టాను కదండి, ఇంకా ఆ వీడియోలో అయితే వీళ్ళందరూ మీకు పరిచయం అయ్యే ఉంటారు. ఇంకా కొత్తగా పరిచయం చేయాల్సింది ఏమీ లేదండి. ఇంకా మా మరదలతో కలిపి 5గురు పోసారండి. ఇంకా వీళ్ళకు కూడా పుట్టింటి ఓడి బియ్యం అయితే ఇలా పోసారు. ఇంకా రా వీడియో ఉన్నట్టుగానే పెట్టిస్తానండి. సత్యనారాయణ వ్రతం జరిగేటప్పుడు మంత్రాలు, వేద మంత్రాలు, ఇంకా పండితులు చదివిన వేద మంత్రాలు అయితే చాలా బాగా చదివారండి. ఇంకా పుట్టింటి బియ్యం పోసిన తర్వాత ఇంకా మా వియ్యంపురాల వల్ల వదిన అండి, ఇంకా వాళ్ళే తీసుకువచ్చారట బట్టలు, బియ్యం. ఇంకా వాళ్ళే తీసుకుంటున్నారు 5 పిరికిళ్ళ బియ్యం అయితే. ఇంకా 5 పిరికిళ్ళ బియ్యం అనేది వాళ్ళకి ఆశీర్వాదం లాగా అండి. ఇంకా మా మరదలైతే వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా కుంకుమ అయితే పెట్టేస్తుంది. ఇంకా మా చెల్లెలండి రెడ్ సారీ, మీకు మేమందరం అయితే అక్క చెల్లెళ్ళము, ఇదివరకు వీడియోలోనే తెలుసు కదండి. ఇంకా అందరూ అయితే బొట్లు పెట్టి కట్న కానుకలు అయితే సమర్పిస్తున్నారండి. ఇంకా పనిలో పనిగా మళ్ళీ కూర్చోబెట్టడం ఎందుకు అన్నట్టుగా ఇంకా ఎవరు తీసుకువచ్చిన గిఫ్ట్స్ అయితే వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇంకా మేము కూడా తీసుకువెళ్ళిన చిరు కానుకలు అయితే పెట్టేశాము. మా రెండో అక్కయ్య అయితే బొట్టు పెట్టి ఇంకా ఏదో చిన్న కానుకైతే ఇచ్చామండి. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా కట్నాలు వద్దనే చెప్తారు, ఏదో మా తృప్తికి అన్నట్టుగా చిన్న చిన్న కానుకలు అని అయితే పెడతాము, మా సంతోషానికి తీసుకోండి అని. నన్ను వీడియో తీయమంటే మా అక్కయ్యకైతే తీయనే రాలేదు, చూసారా అండి ఎలా తీసిందో. ఇంకా నేనైతే అక్కకి బావకి అయితే కాళ్ళకి నమస్కరించుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అయ్యో నేను మర్చిపోయానని ఇంకా మా అక్కయ్య కూడా వచ్చి ఇంకా కాళ్ళు అయితే మొక్కుతుందండి. సత్యనారాయణ వ్రతం జరిగేటప్పుడైతే రా వీడియో అలాగే పెట్టేశానండి. చాలా బాగుందండి. ఇంకా సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా చేశారు పండితులైతే. ఇంకా ప్రతి పూజ కూడా, గృహప్రవేశంలో జరిగే ప్రతి పూజ కూడా చాలా బాగా చేశారని ఇంకా వచ్చిన వాళ్ళందరూ అయితే మెచ్చుకున్నారండి. ఇంకా నా వెనకాల చెల్లెలు, చిన్న చెల్లెలు, మేము 5గురం అక్క చెల్లెలమండి. మీకు ఇదివరకు వీడియోలోనే తెలుసు. పెద్ద అక్కయ్య, తర్వాత ఇంతకుముందు మా రెండో అక్కయ్య, నేను 3వ నెంబర్ అండి. ఇంకా రెడ్ సారీ చెల్లెలైతే 4వ నెంబర్, క్రీమ్ కలర్ సారీ చెల్లెలు 5వ నెంబర్ అండి. 5గురం అక్క చెల్లెల తర్వాత ఒక్క తమ్ముడు అండి మాకు. మా తమ్ముడు, మరదలు, పిల్లలు అందరూ మీకు ఇదివరకు వీడియోలోనే పరిచయం కదా అండి. ఇంకా ఈ గృహప్రవేశం సంతోషకరమైన వార్తలో ఇంకో శుభవార్త కూడా ఉందండి, గుడ్ న్యూస్. ఇంకా మా తమ్ముడైతే ఈరోజే సింగపూర్లో కొత్త ఇల్లుకైతే ప్రయాణ పెట్టేశాడండి. కొత్త ఇల్లు అయితే తీసుకున్నాడు మా తమ్ముడు. ఇంకా ఈ సంతోషంలో ఆ సంతోషం రెట్టింపు సంతోషం అయితే జరిగిందండి. ఇంకా మీకైతే షార్ట్ వీడియో కూడా పెట్టానండి, తమ్ముడు సింగపూర్లో ఇల్లు కొనుక్కున్నాడు అని. ఇంకా వ్రతం అయితే చూసేయండి, చాలా బాగా చేశారండి ఈ వ్రతం అయితే. చక్కగా పొద్దున్నే వచ్చి పంతులు అయితే లంచ్ టైం లోపల అన్ని పూజలు చేసేసారండి. చాలా బాగా సమయం కూడా చాలా చక్కగా కేటాయించారు. అన్ని పూజలు, వ్రతాలు లంచ్ టైం లోపల కంప్లీట్ అయ్యాయండి. ఇంకా వచ్చిన వారిని చక్కగా రిసీవ్ చేసుకునే విధంగా ఇంకా ఇదివరకే ఒక లాంగ్ వీడియో పెట్టానండి, అది చూసిన వాళ్ళందరూ ఇది కూడా చూసేయండి. ఇంకొక లాంగ్ వీడియో కూడా పెడతానండి, అది కూడా చూసేయండి.
గృహప్రవేశం అంటే ఇంకా ఎన్ని పనులు ఉంటాయండి. ఇంకా ఎంతమంది చేవేస్తే ఈ పనులన్నీ అవుతాయి. ఇంకా వ్రతం అయితే చూసేయండి ఇప్పుడు. సూత మహాముని మళ్ళా ఇప్పుడు చెప్పుచున్నాడు. మునిందులారా మరి యొక్క చుట్టూ రాజ్యపాలన చేయుచుండెను. ఆ తుంగభద్రుడు ఒకనాడు అన్న నిజముగా భావించి స్వామి ప్రసాదమును భక్షించి తిరస్కరించుకుని అందుచేత సత్యనపై ఆజ్ఞ మధ్య శుద్ధ ఆచమర్పయామి కర్పూర మంగళ నీరాంజనం దర్శయామి విష్ణు ఓం వేదాహం పురుషం మహత్వం ఆదిత్యవర్ణం దత్తువారే దత్వారేణ నామాన్ వేస్తే రంగభాగవతోః ప్రమదత్యోజానే జీయతదా బ్రహ్మపార్వతీ ఏకదైవమానా చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం తీసుకురం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా శ్రీ రమాదైత వీర వెంకట సత్యనారాయణ మహారాజుకి జై. ఆ చెంబు కొబ్బరి చెక్క ఒక ఆగే ఉంది. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపారాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదారాయ స్వాహ ఓం రమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య వృందయామి అస్తోపకల్యామి పాదోపకల్యామి బుద్ధ ఆనుమంగళపయామి చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా రమాసైత వీర వెంకట సత్యనారాయణ మహారాజుకి విష్ణు పూలక్షింతలు పట్టుకొని లేచి నిలబడి ఒక్కసారి మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్పురా నమః. అంతఃకరతబోధేశ్వాయాం స్తమ్యచమత్కారస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి ఈశాన సర్వ విజ్ఞాన సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మాధిపో మే సదాశివో లక్ష్మీ క్షీరదముసాదవ్యా దేవగదామేశ్వరి లోకే పుత్రవస్తదే లోకైక దీపాంగురు దీపంకటాచలమేంద్రగంగాధరాం నందరిలో మధ్య ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ జరకృతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ జరువదా మహాదివ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే మాధురి సత్యనారాయణ స్వామి వేదోక్తమంత పుష్పాంజలి సమర్పయామి నమస్కరోమి. అందరూ కూడా ఈ చుట్టూ తిరగండి. యాచనవత్తల అన్యదాసనాలు సమయం ధరణం మమ తస్మాత్ కరుణ భావేన రక్ష రక్షో పరమేశ్వర రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో జనార్దన ఆత్మపదక్షర నమస్కారం సమర్పయామి నమస్కరోమి. పూరాక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి దేవుని మీద. మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా శ్రీనారాయణుని సేవకురారమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మదిలో దేవునికి కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. మంగళమరమ్మ ఫలము చూసిన వారికి చూసిన ఫలము సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట తన ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా
ఇంటికి దైవం శ్రీ స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ తరములు జోడించి చందనమలరించి సుందరమూర్తికి మందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఇంకా మంగళహారతి అయితే చక్కగా పాడాం కదండి. ఇంకా అందరం పంతులు గారు అయితే బుక్ ఇచ్చారండి. ఇంకా అందులో చూసి పాడండి అమ్మా, ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కూడా ఇంకా ఇందులో చూసి చదివితే బాగుంటుంది అన్నట్టుగా అయితే ఇంకా అందరైతే స్వామి వారికి అయితే మొక్కులు పెట్టుకుంటున్నారండి. ఇంకా పసుపు కుంకుమలు వేసి టెంకాయలు అయితే కొడుతున్నారు. ఇంకా స్వామి వారికి అయితే మంగళహారతి నీరాజనం అయితే చూపిస్తున్నారండి. ఇంకా అందరూ కలిసి అయితే ఇంకా ఆడపడుచుకే ఉంటుంది కదండి. ఇంకా ఏ ఫంక్షన్లో అయినా కానీ ఇంకా మంగళహారతి అంటేనే మహాలక్ష్మీదేవి ఆడపడిచే పట్టుకోవాలి అని అంటారండి. ఇంకా ఇంటి ఆడపడిచి అయితే మంగళహారతి అయితే చూపిస్తుందండి ఇంకా అందరికీ అయితే. ఇంకా మా బావగారు అయితే ఇంకా మంగళహారతిలో ఆడపడుచుకి వేసే కట్నాల కోసం అని అయితే వెళ్ళారు. ఇంకా ఆడపడుచులకి ఇలా కట్నాలు పెట్టడం అంటే పుట్టింటి వారికి ఎంతో సంతోషం ఉంటుంది కదండి. ఇంకా ఆ సంతోషం అయితే మాటల్లో చెప్పలేమండి. ఇంకా పెద్ద అమ్మాయి అయితే యుఎస్లో ఉందండి. ఇంకా చిన్న అమ్మాయి ఇక్కడ ఉంది. ఇంకా ఆ అమ్మాయి ఆడపడుచు లాంఛనాలన్నీ చేస్తుందండి. ఇంకా మంగళహారతి అన్ని ఇచ్చిన తర్వాత అయితే ఇంకా పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అయ్యారు పూలు ఉన్నాయి ఉన్నాయి. ఇక సీతమ్మ ఇక చిల్లర ఉన్నాయి. చిల్లర అన్నయ్య మాకు లేవాలి. సింగపూర్ డాలర్లు ఇది ఇండియన్ కరెన్సీ తీసుకోండి. అత్త ఏ పెట్టుకోరు పెట్టుకోరు. ओम योगिदाहं ब्रह्मणावेदां तेनावदांबरि रश्मे ब्रह्मचर्यं आचार्य लक्ष्मी के साक्षिदस्तु मेरे कर जाओ साइड में नहीं गुच्छा वाला साइड में तेचा 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 సైడ్ వాళ్ళ కొంచెం సైడ్ ఇస్తే పోయే వాళ్ళ ఏమంటావు? అందరూ తీసినము ప్రసాదం తీసుకోవాలి.
ఇంకా వ్రతంలో అయితే మేము ఎలా ఉన్నామో అలా ఉన్నది ఉన్నట్టుగా పెట్టేశానండి. ఇంకా ఏ హ్యాపీ మూమెంట్ కూడా మిస్ కావద్దు అన్నట్టుగా అయితే ఇంకా దీని తర్వాత అయితే పంతులు గారు ఉత్తర పూజ చేసేస్తారు. ఇంకా అది కూడా చూసేయండి. ఇంకా శిరా ప్రసాదం చూడండి ఎంత చక్కగా వండారో, ఎన్ని పలుకులు డ్రై ఫ్రూట్స్ అన్నట్టుగా వేశారో చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఉన్నారు లోపల. సత్యనారాయణ వ్రతంలో ఈ ఉత్తర పూజతో పూజ అయితే ఎండ్ అయిపోతుందండి. ఉత్తర పూజ అయిన తర్వాత పీఠం కదిలించి వేస్తారండి. ఇంతటితో పూజ పూర్తయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, మరి వెయిట్ చేయండి.